ఎందుకుంది? విల్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అన్నారనమాట. ఒక ఏంటి ఇది సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అనేది డీటెయిల్గా చూద్దామండి. మీరు ఇట్లానే క్యారీ అవ్వండి, మెంటర్స్ అకాడమీని ఇలానే ముందుకు తీసుకెళ్ళండి, మీరు ముందుకెళ్ళండి. ఓకేనా అండి, మీకు అన్ని హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫస్ట్, ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ కింద జడ్జెస్ని అపాయింట్ చేస్తారు? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2. ఓకేనా. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందుకే మనది ఇంటిగ్రేటెడ్ డెమోక్రసీ అనమాట. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని అపాయింట్ చేస్తుంది. ఓకేనా. మనం స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్ ఫాలో అవ్వము. ఓకేనా. రైట్. కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంటుంది, కోఆపరేటివ్ సెపరేషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. ప్రెసిడెంట్ మస్ట్ కన్సల్ట్ విత్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఇఫ్ డీమ్డ్ నెసెసరీ. ఒకవేళ అవసరం పడితే వాళ్ళతో అడిగి చేయాలన్నమాట. ఓకేనా. స్ట్రెంత్ వచ్చేసి యాజ్ ఆఫ్ 2024 మనకు ఎంతమంది ఉన్నారు జడ్జెస్ అంటే 34 జడ్జెస్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉన్నారు. ఒకరు చీఫ్ జస్టిస్ ప్లస్ 33 జడ్జెస్ ఉన్నారు. ఓకేనా. యూపీఎస్సీ ఇలా కూడా అడగొచ్చు యాజ్ ఆఫ్ నో ఎంతమంది ఉన్నారు అని చెప్పి, ఫుల్ స్ట్రెంత్ ఉంది అన్నట్లు. ఓకేనా. క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అసలు జడ్జి కావాలంటే? క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? ఏ ఆర్టికల్లో చెప్తున్నారు? సబ్ క్లాస్ 3లో చెప్తున్నారు. సేమ్ ఆర్టికల్ 124. ఏ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఇఫ్ దే ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే తను సిటిజన్ ఆఫ్ ఇండియా కావాలి. హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఎ హైకోర్టు జడ్జి ఫర్ అట్లీస్ట్, హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి, లేదా అడ్వకేట్గా హైకోర్టు అండ్ అడ్వకేట్గా 10 సంవత్సరాలైనా ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్, ఆర్ ఏ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఇన్ ప్రెసిడెంట్స్ ఒపీనియన్. ప్రెసిడెంట్ గారు అనుకోవాలి తను సరైన పర్సన్ ఈ జాబ్కి ఫిట్ అని చెప్పి. ఓకేనా. ఈ 4 ఎలిజిబిలిటీస్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క పాయింట్. టెన్యూర్ అండ్ ఓత్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 65 years అనమాట సుప్రీంకోర్టు జడ్జికి. హైకోర్టు జడ్జికి ఎంత ఉంటుంది టెన్యూర్? మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా. ఎప్పుడు వరకు ఆయన హైకోర్టు జడ్జిగా ఉండవచ్చు? టేక్స్ అన్ ఓత్ బిఫోర్ ద ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటాడు, సుప్రీంకోర్టు జడ్జెస్ తీసుకుంటారు, టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్, సావరెనిటీ అండ్ పర్ఫార్మ్ డ్యూటీస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అని చెప్పి ఈ మాటలు చెప్తూ ఓత్ తీసుకుంటారు అనమాట. శాలరీస్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి చూడండి, మీకు అన్ని ఒక చోట పెట్టాను అనమాట, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిటర్మైన్డ్ బై పార్లమెంట్, సబ్జెక్ట్ కూడా స్టార్టింగ్ కూడా కవర్ అయిపోతుంది మీకు ఇక్కడ. డిటర్మైన్డ్ బై పార్లమెంట్, వీళ్ళ శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. పెయిడ్ ఫ్రమ్ ద, దేని నుంచి తీసుకుంటారు వీళ్ళ శాలరీస్ ఇస్తారు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా. అందుకే ఇండిపెండెన్స్ ఉంటుంది వీళ్ళకు. కెనాట్ ప్రాక్టీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఏంటి అనేది మనం వచ్చినప్పుడు మళ్ళీ అంతా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం దాని గురించి. కెనాట్ ప్రాక్టీస్ లా ఆఫ్టర్ రిటైర్మెంట్, వీళ్ళు రిటైర్మెంట్ తర్వాత లా ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా. సింపుల్. ఇలా యూపీఎస్సీ ఇలాంటి మాటల మీదనే వేస్తుంది అన్నమాట ఎగ్జామ్ క్వశ్చన్స్, ఇలానే పడతాయి అనమాట. ఓకేనా. అండర్ ఆర్టికల్ 128 రిటైర్డ్ జడ్జెస్ కెన్ బి ఆస్డ్ టు సర్వ్ అగైన్ బై ద సిజేఐ అడాక్ జడ్జెస్, టెంపరీ జడ్జెస్గా కూడా వాళ్ళని మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా అండర్ ఆర్టికల్ 128 కింద అడగొచ్చు అనమాట సిజేఐ విత్ ద ప్రెసిడెంట్స్ కన్సెంట్. ప్రెసిడెంట్ని అడిగి వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేసుకుందాము, వాళ్ళతో చాలా పని ఉంది, మళ్ళీ కేసెస్ ఎక్కువైనాయి అని చెప్పి తీసుకోవచ్చు అనమాట. రిమూవల్ ఆఫ్ జడ్జెస్, ఆర్టికల్ 124 క్లాస్ 4లో చెప్తున్నారు రిమూవల్ గురించి, అదే ఇంపీచ్మెంట్ అంటారు. ఓకేనా. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఓన్లీ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్టర్ పార్లమెంటరీ అడ్రస్ అనమాట. ఓకేనా. పార్లమెంట్ మొత్తం పాస్ చేసిన తర్వాత రిక్వైర్డ్ స్పెషల్ మెజారిటీ. ఆల్రెడీ నేను మొన్నటో వీడియోలో డిస్కస్ చేశాను వీళ్ళని ఎలా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జడ్జెస్ది ఎలా ఉంటుంది అని చెప్పి. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, డీటెయిల్గా చెప్పాను. రిక్వైర్డ్ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్. ఓకేనా. స్పెషల్ మెజారిటీ కావాలి. నాట్ ఓన్లీ ఎట్లా స్పెషల్ మెజారిటీ అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ 51% ఉండాలి. 100 మంది ఉన్నారు అనుకోండి హౌస్లో, మొత్తం 51 మెంబర్స్ ఉండాలి. అంటే ఆ హౌస్ మెంబర్షిప్ 545 ఉంది కదా లోక్సభ ఫర్ ఎగ్జాంపుల్, 545 మందిలో మోర్ దాన్ 50% ఉండాలన్నమాట. ఓకేనా. ప్లస్ 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు 545 మంది రాలేదు, 400 మంది వచ్చారు, దాంట్లో 2/3 ఓకేనా 66% ఓటు సపోర్టివ్గా చేయాలి, అప్పుడు అది అప్రూవల్ కింద వస్తుంది అనమాట. గ్రౌండ్స్ ఏమి ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో? 2 గ్రౌండ్స్ ఇచ్చారు. ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. సింపుల్. పార్లమెంట్ క్యాన్ రెగ్యులేట్ ద రిమూవల్ ప్రొసీజర్. పార్లమెంట్ ఏమన్నా అప్డేట్స్ చేయొచ్చు అనమాట, వాళ్ళని ఎలా తీసేయాలి అని చెప్పి ఆ పార్లమెంట్ దగ్గర ఆ పవర్ ఇచ్చారనమాట. కొలీజియం సిస్టమ్, జ్యుడిషియల్ ప్రెసిడెంట్. అసలు కొలీజియం సిస్టమే కదా జడ్జెస్ని ఇప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా ప్రెసిడెంట్ ఎలా అపాయింట్ చేస్తారు? కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేసిన తర్వాతనే కదా. అసలు ఇది కొలీజియం సిస్టమ్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఉందా అంటే లేదు.
ఇది జుడిషియరీ ఎవాల్వ్ చేసింది దీన్ని, ఓకేనా. జుడిషియల్ ప్రెసిడెంట్ ఇది కొలీజియం సిస్టమ్ అనేది జుడిషియరీ నుంచే వచ్చేసింది అనమాట. ఇది కాన్స్టిట్యూషన్లో ఉందంటే లేదు, కొలీజియం సిస్టమ్ ద్వారా రికమెండ్ చేస్తారు, ఈ పర్సన్ని అపాయింట్ చేయండి ప్రెసిడెంట్ గారు అని చెప్పి రాసిస్తే వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట, ఓకేనా. నాట్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఎవాల్వ్డ్ వయా జుడిషియల్ డెసిషన్స్ ద్వారా వచ్చిందనమాట. కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు, ఓకేనా. కొలీజియం సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఒక సిజేఐ గారు ఉంటారు ఇందులో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. మొత్తం 1 + 4 = 5 మెంబర్స్ ఉంటారు, ఓకేనా. సింపుల్. రికమెండ్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అండ్ ఎలివేషన్స్ ఇన్ హయ్యర్ జుడిషియరీ. అపాయింట్మెంట్ కూడా రికమెండ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తుంది. ఎలివేషన్స్, ప్రమోషన్స్ ఇన్ హయ్యర్ జుడిషియరీకి ప్రమోట్ చేయండి అని చెప్పి కూడా చెప్తుంది అనమాట. నెక్స్ట్ జిఎస్ పేపర్ 2 క్వశ్చన్ ఇది, పాలిటీలో